హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మన స్పెషల్ వెరీ టేస్టీ రెసిపీ వచ్చేసి బియ్యం పిండి దోశలు. మనం అప్పటికప్పుడు దోశలు చేయాలంటే ఇంట్లో ఉండే బియ్యం పిండితో చాలా ఈజీగా ఇలా దోశలు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కేవలం కొన్ని టిప్స్ పాటిస్తే చాలు, మీకు ఈ దోశలు చేయడం చాలా సులభమవుతుంది. ఆ టిప్స్ని కూడా రెసిపీ చేస్తూ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా ఇంట్లో ఓసారి ఈ దోశలను ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. సూపర్ టేస్టీగా తినేయచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే రైస్ ఫ్లోర్ దోశలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోండి. ఇది పొడి బియ్యం పిండి. మీరు కావాలంటే షాప్ నుండి తెచ్చిన బియ్యం పిండినైనా యూజ్ చేయొచ్చు. ఇందులోనే ఒక 3 స్పూన్ల ఉప్మా రవ్వను యాడ్ చేసుకుందాం. ఇలా రవ్వను వేయడం వలన దోశలు అనేవి క్రిస్పీగా చాలా టైం వరకు ఉంటాయి. అలాగే 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుందాం. పెరుగు కొంచెం పుల్లని పెరుగు అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. ఇప్పుడు 1 కప్పు నీళ్లను వేసి పిండిని బాగా పిండి ముద్దలు లేకుండా కలపండి. ఇలా కలిపాక మళ్ళీ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దోశ పిండి కంటే కొంచెం పలచగానే కలపండి. 1 కప్పు బియ్యం పిండికి సుమారు 2.5 కప్పుల వరకు వాటర్ పడుతుంది. ఇలా కలిపాక ఒక 20-25 నిమిషాల వరకు పక్కన పెట్టండి. 25 నిమిషాల తర్వాత చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఒకవేళ మీకు పిండి ఏమన్నా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళను యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో కలిపి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ని తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేయండి. ప్యాన్ బాగా వేడయ్యాక దోశలను వేసుకుందాం. ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు దోశలా వేస్తే ఇలా చిల్లులుగా దోశ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ప్యాన్ వేడవక ముందే దోశలు వేస్తే మాత్రం దోశ అనేది సరిగ్గా రాదు. అలాగే మెత్తగా వస్తుంది. కాలడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇలా పైన పిండి కొంచెం ఆరిపోయినట్లు అయ్యాక కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఈ దోశ మొత్తం కూడా ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వలన దోశ బాగా కాలడమే కాదు, మంచి టేస్టీగా వస్తుంది. ఒక 3 నిమిషాల తర్వాత గంటెతో దోశను ఇలా స్లోగా తీయండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కింద కాలిన తర్వాతే దోశను తీయండి, లేదా దోశ అనేది చిరిగిపోతుంది. ఇలా కాలాక మరో పక్కకి టర్న్ చేసి మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కాల్చండి. ఈ దోశ కాలడానికి కొంచెం టైం పట్టినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా 2 పక్కల కూడా బాగా కాల్చి తీసుకోవడమే. ఇలాగే మరొక దోశను కూడా చేసి చూపిస్తాను. అలాగే ఫ్రెండ్స్, ప్యాన్ అనేది మీరు వేడి కాకముందే దోశ వేస్తే ఎలా అవుతుందో కూడా నేను చివర్లో చూపిస్తాను. కొంచెం ఆయిల్ని అప్లై చేసి దోశను బాగా కాల్చండి. మీరు ఈ దోశను హై ఫ్లేమ్లో కాలిస్తే మాత్రం దోశ అనేది మరో పక్కకి టర్న్ చేసేటప్పుడు చిరిగిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో కాల్చండి. ఒక సైడ్ దోశ కాలిన తర్వాతే మరో పక్కకి టర్న్ చేసి కాల్చండి. ఇలా 2 పక్కలా బాగా కాల్చి ప్లేట్లోకి తీసుకోవడమే. ఒకవేళ మీరు ప్యాన్ వేడవక ముందే దోశ వేస్తే ఎలా అవుతుందో ఇప్పుడు చూపిస్తాను. ప్యాన్ వేడిగా ఉండకముందే దోశ వేస్తే ఇలా చిల్లులు పడకుండా అట్టులా వస్తుంది. ఈ దోశ తినడానికి టేస్ట్ బాగున్నా మెత్తగా అనిపిస్తుంది. కాబట్టి ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు దోశను వేసి మీడియం ఫ్లేమ్లో 2 పక్కల కూడా బాగా కాల్చి తీసుకోవాలి. అలాగే ఈ దోశలను మీరు ఐరన్ ప్యాన్పై చేస్తే కొంచెం అతుక్కుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ పైన ఈ దోశలను చేయండి. ఇలా చేసిన దోశలను పల్లి కొబ్బరి చట్నీతో కానీ లేదా అల్లం టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా తినేయచ్చు. అప్పటి దోశ పిండి చేయనప్పుడు అప్పటికప్పుడు దోశలు చేయాలంటే ఇంట్లో ఉండే బియ్యం పిండితో ఇలా ఓసారి దోశలను ట్రై చేయండి. బాగా వస్తాయి. స్టెప్స్ మాత్రం కంపల్సరీగా పాటించండి. దోశలు పాడవకుండా చక్కగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.